Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సకల దేవతా స్వరూపుడైన పరమాత్మ శ్రీ సాయి, శ్రీ షిరిడి సాయిబాబా సకల దేవత సకల సాధు స్వరూపుడు. సకల జీవరాశులకు మూలాధారమైన చైతన్య శక్తి సాయి. ఏ దేవతామూర్తిని పూజించినను తనను పూజించినట్లే అని శ్రీ సాయి అందరికో ప్రత్యక్ష నిదర్శనము ఇచ్చాడు. అట్టి నిదర్శనములు ఓర్పు నిష్టలతో సేవించు భక్తులకు ప్రసాదిస్తున్నారు. జయమణి జైసా భావ తయా తైసా అనుభావ. మధ్యాహ్న హారతిలో మనం పాడుట యథార్థము. ఎవరి భావము ఎలా ఉంటే వారికి అలా అనుభవం ఇస్తారు సాయి. అయితే సాయినాథుడు ఏ ఒక్క దేవతామూర్తికి ప్రతినిధి కారు. అందరి దేవతా స్వరూపము తానే. ఏ దేవతలు ఏ కోరికలు తీరుస్తున్నారో ఆయా దేవతలందరూ ఇచ్చు అన్ని కోరికలు తానొక్కరే తీర్చు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము సాయి. అన్ని మతముల వారి యొక్క ఇష్టదైవ స్వరూపములు తానై ఉన్నాడనిన తనకంటే వేరు ఏమీ లేదని తెలుపుటయే. తన ఆశ్రితుల భక్తుల కోరికలను అనుసరించి బాబాను ఏ రీతిగా భావించినా అర్చించినా ప్రార్థించినా వారులకు ఆయా రీతులలో దర్శన స్పర్శలను ఇచ్చి కోరికలను తీరుస్తున్నారు. సాయి ఎట్లు దర్శనమిచ్చినది కొన్ని సంఘటనలను తెలుసుకుందాం. 1900 సంవత్సరంలో నానాసాహెబ్ చాందోర్కర్ బంధువు శ్రీ బాలాసాహెబ్కు తన దైవమైన దత్తాత్రేయునిగా బాబా దర్శనమిచ్చారు. 1911 సంవత్సరంలో దత్త జయంతి రోజు సాయంత్రం 5 గంటలకు సాయిని దర్శింపవచ్చిన బల్వంత్ భోజోకర్కు 3 తలల బాలదత్తమూర్తిగా దర్శనమిచ్చి ఆనందపరిచారు. 1913లో రఘువీరు పురందరేకు వారి తల్లికి సాయిని దర్శించినప్పుడు వారి దైవమైన రుక్మిణీ సమేత విఠలుడుగా దర్శనమిచ్చి ఒక దేవతామూర్తియే కాదు ఎందరిగానైనా ఒకేసారి దర్శనమివ్వగలనని నిరూపించుచు ఆ భక్తులను తన్మయత్వం పొందించారు సాయి. గౌలీబువ్వ అనే 95 ఏళ్ల భక్తునికి సాయి పండరీనాథుని రూపముగా దర్శనమిచ్చారు. చిదంబరరావు ఘాట్కిల్ బాంద్రా నివాసి అయిన ఒక స్త్రీ, వీరిద్దరూ గణపతిని పూజించేవారు. వారి పూజా విధానమును గుర్తింపు చేసి వారు పూజించు గణపతికి తనకు భేదము లేదని నిరూపించారు. శ్రీ బివి దేవ్ సోదరునకు గణపతి రూపమున దర్శనమిచ్చారు. అలాగే హన్మద్భక్తుడైన నిమోన్కర్ కుమారుడు సోమనాథునికి మారుతి రూపముగా దర్శనమిచ్చి హనుమంతునికి తనకు భేదం లేదని నిరూపించారు. ఒక మామలతదారు స్నేహితునకు మరియు మద్రాసు భజన సమాజపు యజమాని భార్యకు వారు బాబాను దర్శించినప్పుడు వారి దైవమైన శ్రీరామచంద్రునిగా దర్శనమిచ్చి వారిలోని భేదభావమును తొలగించారు. సపత్నేకర్ చావడి ఉత్సవము చూస్తున్నప్పుడు బాబా పాండురంగని వలె ప్రకాశించుచున్నట్లు వారికి కనిపించారు. అటులనే బాలారాం దురంధర్ ఒక గురువారము చావడి హారతి సమయమందు బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, మరుసటి ఉదయము కాగడహారతి సమయంలో పాండురంగని ప్రకాశమును చూసెను. రాధాకృష్ణమాయి సాయినాథుని మొదటి దర్శనముననే తన ఇష్టదైవమైన కృష్ణస్వరూపంగా సాయిని దర్శించి వారి సేవ చేయటానికి అక్కడే ఉన్నది. బూటి మురళీధరుని విగ్రహము ప్రతిష్ఠించుటకు నిర్మించిన మందిరంలో తానే ఉందునని బాబా స్వయంగా చెప్పుట, మురళీధరునకు తనకు భేదం లేదని చెప్పుటయే కాక తన భౌతిక దేహమును అందులో సమాధి చేయించుకున్నారు. భక్తులలో మనస్సును స్థిరపరిచి ఆధ్యాత్మిక చింతన కలిగించుటకు, సన్మార్గులను చేయుటకు, వారి మనోభీష్టము ప్రకారము ఎవరు ఏ విధంగా తలచినా ఆ విధంగా బాబా నిదర్శనములు ప్రసాదించారు. అందరికీ ఒకే విధంగా అనగా భగవత్ స్వరూపములుగా నిదర్శనమిచ్చుట కాదు. ఒకరికి వ్యాధి తగ్గించుట, ఒకరికి ఆపదలో రక్షించుట, అట్లే ఎన్నో రకముల ఆయా భక్తుల యోగ్యతను బట్టి బాబా అనుగ్రహము ప్రసాదించడం జరిగింది.
మన మేలు కొరకు మన కోర్కెలు తీర్చుకొనుటకు భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాం. వారు ఆ కోర్కెల వరకే తీరుస్తూ ఉంటారు. కానీ సాయినాథుని ఓర్పు విశ్వాసంతో సేవించు భక్తులు వారు కోరిన కోరికలను తీర్చుటే కాక భక్తుడు కోరకపోయినను ఆ భక్తుని క్షేమమునకు అవసరమగు మేలు సాయి చేయుచునే ఉండును. కావున భక్తుడు విశ్వాసముతో త్రికరణ శుద్ధిగా సాయిని నమ్మి తన సర్వస్వము వారికి అర్పణ చేసుకొనవలెను. సాయిని శరీరంలో దర్శించినప్పుడే కాదు, వారి పటము నుండి కూడా సాయి భక్తులకు వారి ఇష్టదేవతలను దర్శించుట జరుగుచున్నది. సదాశివ జోషికి సాలెవాడలో సాయి పటములో నృసింహస్వామిగా దర్శనమిచ్చి కోరికల ప్రకారము దర్శనమియ్యగలనని నిరూపించారు. ఇప్పుడును అట్టి నిదర్శనములు ఇస్తున్నారు. అందుకే శ్రీ సాయినాథుని శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి, నాగ, దత్త స్వరూపములుగా భక్తులు అప్పుడు ఇప్పుడు పూజిస్తున్నారు. మహమ్మదీయులు వారి ఇష్టదైవముగా సాయినాథుని కొలుస్తున్నారు. బాబా భౌతిక దేహముతో ఉండగానే స్వయంగా పూజలు అందుకున్నారు. భక్తుల గృహములలో బాబా పటమునకు ఆనాడును పూజలు జరిపారు. నేటికిని సాయి మందిరములలో విగ్రహములకు, భక్తుల గృహములలో సాయి పటములకు పూజలు జరుపుకొనుట జరుగుచున్నది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.